హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ వండర్స్ 143. మన వరంగల్ వండర్స్లో అయితే ఈరోజు ఓరుగల్లు బోనాల జాతర చూపించబోతున్నాను. ఈరోజు అయితే నేను మా అక్క బోనాలు చేస్తున్నాం మా ఇంట్లో. వరంగల్లో అయితే శ్రావణంలో చేస్తారు బోనాలు. ఇంకా వేరే ఊర్లలో ఏ టైంలో చేస్తారో, కొంతమంది ఆషాఢంలో, కొంతమంది శ్రావణంలో చేస్తూ ఉంటారు కదా. వరంగల్లో మాత్రం శ్రావణంలో బోనాలు చేస్తూ ఉంటారు. మా వరంగల్లో అయితే లాస్ట్ వీక్ నుండి బోనాలు స్టార్ట్ అయ్యాయి. మాకు లాస్ట్ వీక్ కొంచెం కుదరలేదు, అందువల్ల మేము ఈరోజు ఈ వీక్ చేస్తున్నాం. ఇవాళే స్టార్ట్ అయింది మా బోనాలు చేయడం. అయితే మార్నింగ్ నుండి ఇంట్లో పని ఇదే సరిపోయింది. మేమైతే బోనం వండేసి, బోనం పుదిచ్చి, ఇలా బోనానికి ముందు ఇంట్లో మనం బోనాన్ని పెట్టుకోవాలి. బోనం దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికంటే ముందు మనం ఇంట్లో ఇలా పూజించేస్తారు బోనాన్ని అలంకరించుకున్న తర్వాత బోనాన్ని పెట్టుకునే ప్లేస్లో కూడా ఇలా వేపమాల వేసుకొని, అక్కడ ఉన్న మొత్తం అంతా శుద్ధి చేసుకొని, పసుపు కుంకుమతో ముగ్గు వేసుకొని బోనాన్ని అయితే ఇక్కడ పెడతామన్నమాట. పెట్టేసి దీపాలు ముట్టించి కొబ్బరికాయలు కొట్టుకొని అందరం దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గరికి బోనం ఎత్తుకొని వెళ్తాము. మా వైపు అయితే కొంతమంది అయితే బెల్లం అన్నం వండుతారు, స్వీట్ రైస్. కొంతమంది పప్పు అన్నం వండుతారు, కొంతమంది పసుపు వేసి వండుతారు, కొంతమంది ఉల్లిపాయలు వేసి వండుతారు. ఎవరు మొక్కుకున్న విధంగా వాళ్ళైతే బోనాన్ని సమర్పించుకుంటారు. నేనైతే ఉల్లిపాయ వేసి బోనం వండుతాను. మా అక్క వాళ్ళైతే బెల్లం వేసి బోనం వండుతారు. బోనం చేసేది అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో. చూడండి, తను మా అక్క, తను వాళ్ళ అత్తయ్య. ఇలా బోనం వండుకున్న తర్వాత బోనాన్ని పసుపుతో పుదించిన తర్వాత, కుంకుమతో బొట్లు పెట్టుకున్న తర్వాత ఇలా వేపమాలతో అలంకరించుకుంటాము. దాని తర్వాత అయితే ఇలా ఒక చిప్ప పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని, ఒత్తి వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకుంటాము. వెలిగించుకున్న తర్వాత ఇక్కడ వేపమాల అయితే వేస్తాము. అమ్మవారికి వేపమాల అంటే ఇష్టం కదా, అందుకని చెప్పేసి వేపాకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం బోనాల టైంలో. అంతేకాకుండా మేము అక్కడికి అమ్మవారి దగ్గరికి చీర, జాకెటు, పూలు, గాజులు, అగరబత్తులు, పసుపు, కుంకుమ ఇవన్నీ అయితే తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసుకుంటాము. మా అక్క వాళ్ళకి ఒడవాల బియ్యం పోయడం కూడా అలవాటు ఉంది. అంటే కొంతమంది పోస్తారు, ఇంకొంతమంది పోయరు అంట. మా అక్క వాళ్ళైతే పోస్తారు, అంటే మొక్కుకున్న వాళ్ళు పోస్తారు, మొక్కుకున్న వాళ్ళు పోయరు అని. మా అక్క వాళ్ళైతే పోస్తారు, అందుకని చెప్పేసి ఒడవాల బియ్యం కలుపుకుంటున్నారు. దాంట్లో ఏముండదు, బియ్యంలో కొంచెం పసుపు వేసి, ఆయిల్ వేసి కలుపుకొని అమ్మవారి దగ్గర సమర్పించుకుంటారు. ఇలా బోనాన్ని అయితే పుదించుకున్న తర్వాత ఇలా ఇంట్లో వేపమాల అలంకరించుకొని, వేపమాల ముందు ఇలా బోనాన్ని ఉంచి తర్వాత దీపం ముట్టించేసి అందరూ కలిసి అయితే దండం పెట్టుకొని బోనం ఎత్తుకొని బయలుదేరుతాము. మా బోనం అయితే సమర్పించడం జరిగింది, అందుకని చెప్పేసి అందరూ దండం పెట్టుకుంటున్నారు. దాని తర్వాత బోనాన్ని అయితే ఎత్తుకొని మేము అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తాము. ఈసారి బోనాన్ని అయితే మా అక్క ఎత్తుకుంటుంది. ఎప్పుడైనా వాళ్ళ అత్తయ్య ఎత్తుకుంటుందంట. ఈసారి మా అక్క మొక్కుకుంది ఎత్తుకుంటానని చెప్పేసి, అందుకని బోనం ఎత్తుకుంటుంది మా అక్కే. ఇక్కడ నుండి మాకు ఒక 1 కిలోమీటర్ పైనే ఉంటుంది అమ్మవారి గుడి. మా ఊరి పొలిమరిలో ఉంటుంది. అక్కడి వరకు బోనాన్ని ఎత్తుకొని తీసుకెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే జనాలు అయితే చాలా అంటే చాలామంది ఉన్నారు. ఇవాళ లాస్ట్ వారం ఏం కాదు కానీ బుధవారం కూడా చేస్తారు కదా. ఈ వీక్ బుధవారం అష్టనయాలు ఉన్నాయని చెప్పేసి అందరూ ఆదివారమే చేస్తున్నారు, ఈరోజే చేస్తున్నారు. చాలామంది జనాలు ఉంటారు. చూడండి, జనాల కోసమని వాళ్ళకి ఎండ కొట్టకుండా ఇలా టెంట్ కూడా వేశారు మా వైపు. ఇది మా పోచమ్మ గుడి. ఇక్కడే మేము బోనం సమర్పించుకుంటాము. ఇక్కడ మేము కోడి కోస్తారన్నమాట. ఇక్కడ మేము బోనం సమర్పించుకునేది. చూసారా మా పోచమ్మ గుడి ఇది. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇప్పుడు కొంచెం ఆఫ్టర్నూన్ కాబట్టి కాస్త తక్కువ ఉన్నారు, కానీ మామూలుగా అయితే చాలా అంటే చాలామంది ఉంటారు. చూడండి, ఒకరినొకరు ఎలా తోసుకుంటూ ఉన్నారు బోనం ఎత్తుకొని కూడా. అక్కడికి వెళ్ళి ముందుగా అయితే 3 ప్రదక్షిణలు చేస్తాం. బోనంతో, బట్టలతో, పసుపు కుంకుమతో, ఒడివాల బియ్యంతో, అలాగే కోడిని కూడా పట్టుకొని ముందుగా వెళ్ళగానే 3 ప్రదక్షిణలు చేస్తాము. మా 3 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి బోనం సమర్పించుకుంటాము. ఇంకా 3 ప్రదక్షిణలు అయితే పూర్తి అవ్వలేదు. చూసారా జనాలు అయితే ఎంతమంది ఉన్నారో, చాలామంది. ఇంకా ఈ టైంలో అయితే కాస్త తక్కువ ఉన్నారు, కానీ కొంచెం ఈవినింగ్ టైం అలా అయితే మాత్రం ఇంకా చాలామంది ఉంటారు. ఎందుకంటే బుధవారం అష్టనాలు ఉండడం వల్ల ఈ వీక్ చాలామంది చేస్తున్నారంట. అందుకని చెప్పేసి చూడండి, బోనాన్ని ఎత్తుకొని ఎంతసేపు నిలబడుతూ ఉన్నారో. అలాగా మా 3 ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయిపోయాయి. తను అంటే అమ్మవారి గుళ్ళల్లో ఇలా కుమ్మరి వాళ్ళు ఉండి చేస్తారు కదా, మా ఊరి కుమ్మరి వాళ్ళు ఆమె మా బోనాన్ని అయితే సమర్పిస్తుంది అమ్మవారికి. ఇలా బోనం 3 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత బోనాన్ని అమ్మవారి దగ్గర పెడతాము.
దాంట్లో ఉన్న పరమాన్నాన్ని అయితే తీసి అమ్మవారికి సమర్పించి ఊది బస్తీలు, అగరు, పసుపు, కుంకుమ, ఒడివాల బియ్యం, చీర, జాకెట్ ఇవన్నీ అమ్మవారి ముందైతే పెడుతుంది తను. చూసారా, ఇలా జాకెట్ ముక్క వేసి ముందైతే ఒడివాల బియ్యం పోస్తారు. జాకెట్ ముక్క వేసిన తర్వాత మా అక్క అయితే మొక్కుకుందంట ఒడివాల బియ్యం పోస్తానని చెప్పేసి. చూసారా, ఒడివాల బియ్యంలో ఇలా కుడక, ఖర్జూర పోక ఇవి కూడా పెడతారు. ఇలా జాకెట్ ముక్క వేసి అయితే ఇలా ఒడివాల బియ్యం దోశలతో పోస్తాం. ఎన్ని దోశలు, ఇలా 3 దోశలు, 5 దోశలు అని చెప్పేసి ఒడివాల బియ్యం పోసేస్తూ ఉంటాం జాకెట్ ముక్క పెట్టేసి. దాని తర్వాత అమ్మవారి కోసం తెచ్చిన గాజులు, తర్వాత పూలు, అమ్మవారి కోసం చీర, అంటే అమ్మవారికి సమర్పించుకునే చీర. కొంతమంది అయితే చీర అక్కడ పెట్టేసి ఇంటికి తెచ్చేసుకుంటారు వాళ్ళ కోసం, కానీ కాదు, మా అక్క అయితే అమ్మవారికి చీర పెడతానని మొక్కుకుంది. అందువల్ల అమ్మవారి కోసం అని చీర తెచ్చింది. అమ్మవారికి చీర కూడా సమర్పించిన తర్వాత ఇలా బోనంలో నుండి తీసుకొచ్చి ఇలా అమ్మవారి దగ్గర పెట్టాలి. బోనంలో నుంచి కొంత ప్రసాదం తీసుకొని వచ్చి ఇలా అమ్మవారి దగ్గర అయితే పెడతాం. పెట్టిన తర్వాత మొక్కుకొని మనం తెచ్చుకున్న కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అమ్మవారిని వేడుకున్న తర్వాత మన బోనంలో ఉన్న నూనెని అయితే వాళ్ళ అమ్మవారి దీపంలో అయితే పోస్తారు. దాని తర్వాత మన బోనాన్ని అయితే మనకి ఎత్తుతారు. దాదాపుగా అయితే మా ఊర్లో ఇలాగే జరుగుతుంది ప్రాసెస్. చూడండి, బోనం సమర్పించడం జరిగిపోయింది. మన బోనాన్ని అయితే మనకి ఎత్తుతుంది మళ్ళీ అక్కడున్న తను. ఈ శ్రావణం మొత్తం మా ఆమె మాత్రమే ఉంటుంది అక్కడ బోనాలు సమర్పించే దగ్గర. ఇలా మన బోనాన్ని అయితే మనం ఎత్తుకొని కోడిని కోసి ఇంటికి రావటమే. ఇలా అయితే జరిగింది మా బోనాలు, శ్రావణ మాస బోనాలు. చూసారా, ఇగో కోడిని ఇలా వీళ్ళు కట్ చేస్తారు. సపరేట్గా వాళ్ళు కట్ చేయడం కోసం అని అయితే ఉంటారు. మా శ్రావణ మాస బోనాలు అయితే ఇలా జరిగాయి. మీరు ఎలా